సార్ కోటేశ్వర గారు, ఈ పాలసీ అసలు ఇంప్లిమెంటేషన్లోకి కూడా రాలేదు. అందు గురించే 21లో ప్రతిపాదన చేశారు. ఎప్పుడైతే విమర్శలు వస్తున్నాయో అది వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. 22లోనే 2022లోనే వెనక్కి తీసుకున్నారు. కానీ పాలసీ ఒకవేళ గ్రౌండ్ అయ్యి ఉంటే గనక ఈ రకమైనటువంటి లబ్ధి చేకూరేది, రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూరేది అన్న ఒక ఇది అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు ఎల్జీ కూడా, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించాడు. ఈ అప్పుడున్నటువంటి ఆప్ గవర్నమెంట్ మీద ఈ కేసు పెట్టడంలో అనేది నాకు గుర్తుంది. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అయితే అప్పటికే ఆప్ రెండోసారి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మూడోసారి అనుకుంటా అధికారంలో ఉంది వరుసగా. మొదటిసారి టర్మ్ కంప్లీట్ చేసుకోలేదు, రెండోసారి అఖండమైన మెజార్టీతో 67 స్థానాలు సంపాదించుకుంది 70 స్థానాల్లో. మూడోసారి కూడా మంచి మెజార్టీతోనే అధికారం చేపట్టింది. ఇక ఢిల్లీ కీలకమైనటువంటి రాజధాని ఢిల్లీ అనేది ఇక నాకు అవకాశం లేదు అని చెప్పేసి బీజేపీ రాజకీయపరమైనటువంటి ఒక ఎత్తుగడ వేసిందని అనుకోవచ్చు. రెండోది, అట్ ది సేమ్ టైం ఢిల్లీయే కాకుండా పక్కనటువంటి పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే గోవాలో కొన్ని స్థానాలు గెలిచింది. అలా కొన్ని వేరే రాష్ట్రం గుజరాత్లో కూడా కొన్ని పోటీ చేసింది. మొత్తానికైతే ఆపు ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించబోతోంది. కాబట్టి కట్టడి చేయాలి అని చెప్పేసి ఇంతటి దారుణమైనటువంటి ఒక కుట్రకి తెరలేపోయిన అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ఖచ్చితంగా అది కుట్రలో భాగంగానే జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు దాఖలైన తర్వాత అప్పటికి కల్వకుంట్ల కవిత గారు ఆ కేసులో నిందితురాలు కాదు, సాక్షి కాదు, ఆమెకున్నటువంటి ప్రమేయం ఏమిటి అనేటువంటిది కూడా ఎక్కడా చెప్పకముందే తెలంగాణ బీజేపీ నేతలు ఆమె అరెస్ట్ కాబోతా ఉంది అని చెప్పేసి ముందే చెప్పారు. ఆ చెప్పినప్పుడే నాలాంటి అనేక మంది ఇది ఖచ్చితంగా కుట్రపూరితమైనటువంటి కేసు, ఇది ఏ విధంగా ముందే బీజేపీ నాయకులకి ఈ సమాచారం తెలిసింది అంటే అప్పటికే ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగానే ఆమ్ ఆద్మీ నాయకుల్ని లేకపోతే వీళ్ళని కూడా చేర్చారు అనేటువంటిది ఒకటి. ఆమ్ ఆద్మీ రెండు పర్పస్లు కనిపిస్తున్నాయి ఇందులో స్పష్టంగా. ఆమ్ ఆద్మీని దెబ్బతీయటం ద్వారా ఢిల్లీలో తలనొప్పిని వదిలించుకోవడం, లేదా మీరు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా అది విస్తరించకుండా దాన్ని అడ్డుకోవడం అనేటువంటిది ఒక పర్పస్ అయితే, తెలంగాణలో సొంతంగా అధికారానికి వచ్చేటువంటి అవకాశం లేదు కనుక బీఆర్ఎస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేసి తమ అధీనంలో తమ తొత్తుగా ఉండేట్టు గాని లేదా భాగస్వామ్యంతో గాని అధికారానికి రావాలనేటువంటి ఎత్తుగడ ఒకటైతే, ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత చూస్తే వైసీపీకి చెందినటువంటి నాయకులను కూడా, అప్పుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు వీళ్ళందరినీ కూడా కొంతమందిని పెట్టడానికి చూస్తే, అప్పుడు వైసీపీని కూడా ఏదైనా బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళని కూడా దీనిలో చేర్చారా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. అందువలన ఆ కేసు విచారణ సందర్భంగా జరిగినటువంటి అనేక చర్చల్లో ఎలాంటి రుజువులు అప్పటికి వాళ్ళు ఏమీ చూపించలేదు. కేవలం ఊహాజనితమైనటువంటి నష్టాలు. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రధానమైనటువంటి కుట్రదారు. ఒక్క ఢిల్లీ లిక్కర్ కేసే కాదు, వస్తువుల విషయంలో కూడా చేసినటువంటి నిర్ణయాన్ని బస్సుల విషయంలో కూడా అమలు జరపలేదు. కానీ ఆ నిర్ణయంతో ఇలా జరుగుంటే ఇంత నష్టం వచ్చి ఉండేది, అలా జరుగుంటే అంత నష్టం వచ్చేది అనేటువంటి పద్ధతుల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అప్పుడు దాన్ని కూడా సంచాలనం చేయడానికి, అంటే ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రకి ఆమ్ ఆద్మీ పార్టీ బలైంది అనేటువంటిది ఇక్కడ స్పష్టం. సిబిఐ అదేవిధంగా ఈడీల్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో బహుశా 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ఏలుబడిలో ఇంత స్పష్టంగా, ఇంత నగ్నంగా, ఇంత నిస్సిగ్గుగా వెలువడినటువంటి ఉదంతం బహుశా ఇదే. అందువలన ఇప్పటి వరకు ఈ 2 సంస్థల మీద లేదా నరేంద్ర మోడీ సర్కారు ఈ రెండింటిని ఉసిగొల్పుతారనేటువంటి దానికి ఇది పక్కా నిదర్శనం. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కానీ లేదా
రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కానీ ఇప్పుడు ఏమి స్పందిస్తారనేటువంటిది తెలియదు. ఒకవేళ సిబిఐ దాని మీద మళ్ళా పునర్విచారణ కోరినా గాని ఇంతకు మించి ఏమైనా వస్తుందా? ఇప్పటి వరకు అది సమర్పించినటువంటి ఆధారాలను పునర్విచారణలో ఏమి సమర్పిస్తుంది అనేటువంటిది ఒకటైతే, ఈ కేసులో వ్యవహరించినటువంటి దర్యాప్తు అధికారులుగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి తీర్పులో భాగంగా చేసినటువంటి నిర్ణయం కూడా అది సంచలనాత్మకమైనటువంటి విషయం. అందువల్ల ఏ విధంగా చూసినప్పటికీ ఇది ఒకటి. అయితే ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు రకాలుగా వ్యవహరించింది. తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేకం కనుక బీఆర్ఎస్ నాయకురాలుగా ఉన్నటువంటి ఆనాడు బీఆర్ఎస్ నాయకురాలుగా ఉన్నటువంటి కవిత అక్రమాలకు పాల్పడి ఉంటారని ఆమె విషయంలో చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఆయన ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని డబుల్ స్టేట్మెంట్ ఇచ్చేది అప్పుడు. అందువల్ల ఇటువంటి కేసులు తలెత్తినప్పుడు ప్రతిపక్షమా లేకపోతే ఇంకో పక్షమా అనేటువంటి దాన్ని కాకుండా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని, కవిత గారు అవినీతి పరురాలైతే మరి కేజ్రీవాల్ కూడా అవుతారు కదా, కానీ కేజ్రీవాల్ అటువంటిది వాడు కాదని చెప్పారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తర్వాత అదే కేజ్రీవాల్ తోటి విభేదించి ఆ కేజ్రీవాల్ మీదనే పోటీ పెట్టింది. ఆ కాంగ్రెస్ అభ్యర్థి తెచ్చుకున్నటువంటి ఓట్లతోనే కేజ్రీవాల్ అక్కడ కొన్ని ఎన్నికల్లో ఓడిపోయాడు. మొత్తంగా కూడా అక్కడ ఢిల్లీలో వాతావరణాన్ని చెడగొట్టడంలో బీజేపీ కుట్ర ఒక 99% అయితే 1% కాంగ్రెస్ కూడా చేసింది. అందుకని మరి బీజేపీని మన బాజీ గారు చెప్పినట్టు బీజేపీని ఏం చేయాలి లేదా కాంగ్రెస్ ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది సరే, ఇది రాజకీయపరమైనటువంటి పరిణామాలు కనుక జనం ఎట్లా చూస్తున్నారు అనేటువంటిది మనం చూడొచ్చు. ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా ఇలాంటి ఉదంతాలు ఎవరి మీదైనా కానీ, తమను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరి మీదైనా కానీ ఈ రెండు సంస్థలని ఇట్లా ఉపయోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంత నిస్సిగ్గుగా జరిగినటువంటి ఉదంతం మరొకటి లేదు అనేటువంటిది దేశ ప్రజలకి స్పష్టత అయింది. ఇప్పటి వరకు బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎంతో పరిశుద్ధులుగా ఉంటారు, న్యాయంగా ఉంటారు అనుకున్నటువంటి కోట్లాది మందికి ఈ ఒక్క ఉదంతం కళ్ళు తెరిపించింది. ఇలాంటి పరిణామాలే జనం కోరుకుంటున్నారు అనేది నేను చెప్తాను.